హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రభుత్వ సంస్థ లోపల మనకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది, వేరే ఎక్కడా లేదు కాబట్టి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ముందుగా మనకు నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని లోపల మనకు ముందుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్లో డిప్లొమా ఉండాలి. 8 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 2 ఉన్నాయి. సో దీనికి మనకు గ్రేడ్ 7 సిపి 6th కింద పే స్కేల్ కింద 24,500 రూపాయలు ప్లస్ 3% నుంచి 90,000 వరకు ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్ని అలవెన్సెస్ వస్తాయి. టెక్నీషియన్సీ ఇది పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ ప్లస్ 1 year అప్రెంటిస్షిప్ లేదా 10th క్లాస్తో పాటుగా 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అది కూడా ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి ఉన్న ట్రేడ్లో ఉంది. 21 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 5, ఎస్సీ 4, ఎస్టీ 1. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. బీకామ్ లేదా బీబీఎం 3 years కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఎస్టీ 1. వీటికి శాలరీస్ వచ్చేసి మనకు స్టార్టింగ్ 21,500 నుంచి స్టార్ట్ అవుతుంది, 82,000 వరకు ఉంటుంది. వీటితో పాటు అలవెన్సెస్, టీఏ, డిఏ అవన్నీ ఉంటాయి. అయితే ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఉందో వాటికి సంబంధించి స్టైఫండ్ 24,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు ఫస్ట్ 6 months. తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత పర్మనెంట్ రెగ్యులర్ పోస్ట్ కింద తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా మనకు సంబంధించి హైదరాబాద్ యూనిట్లో ఉంటాయి. తర్వాత ఇబ్రహీంపట్నం ఫ్యాక్టరీలో కూడా వేయచ్చు, అంటే హైదరాబాద్ సంబంధించే కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. నేషనల్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి 28 years, టెక్నీషియన్ సికి 28 years, జూనియర్ అసిస్టెంట్కి 28 years. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1/3/2025 కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పర్సన్స్ విత్ డిసెబిలిటీ వాళ్ళకి 10 years ఉంటుంది. సో కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మెన్షన్ చేసామో వాటి ఆధారంగా ఉంటుంది. అది కూడా మనకు మ్యాథ్స్ వరకే ఉండాల్సి ఉంటుంది. మినిమం పర్సంటేజ్ మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 60%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే 50% క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్ అని ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ షుడ్ బీ వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ అని ఇచ్చారు. ఒకవేళ ఎక్స్పైర్డ్ అయినా ఇన్యాక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ విల్ నాట్ బీ కన్సిడర్ అని ఇచ్చారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కార్డు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోవచ్చు, దానికి సంబంధించి చేసుకోవచ్చు. అదేవిధంగా లేదంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు టెస్ట్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. Part 1 జనరల్ యాప్టిట్యూడ్ 50 marksకి, Part 2 టెక్నికల్ యాప్టిట్యూడ్ 100 marksకి ఉంటుంది. దీనిలో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు అయితే 30% ఉంది. పే అండ్ అలవెన్సెస్ కూడా అదేవిధంగా ఉంటాయి. సో అదేవిధంగా మనకు టీఏ, డిఏ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వాటికి సంబంధించి చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ కట్ కావాల్సి ఉంటుంది. దగ్గర 285 రూపాయలు అట్లా కట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ద్వారా మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 9th April 2025 అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంది కాబట్టి మర్చిపోదు. ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.
సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలను అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.